బైబిల్ నిజం. బైబిల్లో లేనిది గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. బైబిల్లో ఉన్నది నిజం, బైబిల్లో లేనిది మళ్ళొకసారి చెప్పండి మీరు. బైబిల్లో ఉన్నది నిజం, బైబిల్లో లేనిది. కానీ మనమందరము ఆ అబద్ధాన్ని నమ్ముతాం, మనమందరము ఆ అబద్ధాన్ని అనుసరిస్తాం. మనందరికీ ఆ అబద్ధమే అద్భుతంగా ఉంటుంది, నిజాన్ని మనం నమ్మం. రుజువు చేయమంటారా? అరే క్రైస్తవులంటే బైబిల్లో లేనిది కదా చేయాలి, క్రైస్తవులంటే బైబిల్లో దేవుడు చెప్పనేది కదా చేయాలి, నువ్వేంది చేయనట్టున్నావు? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అనేది నిజమైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టారో తెలియని వాళ్ళందరూ చేసుకునేదే పండగ. మన అందరి కనతండ్రి అయిన ఆ ఏకైక ఒక్క దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామము ద్వారా ఆత్మ సహాయముతో వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, వాటిని అనుసరించాలి అనే ఆలోచన, అలాంటి ఉద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దేవుని హృదయ వేదన తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరందరూ ఈ విధంగా కూడుకొనుటను బట్టి ఒక ప్రశ్న, ఇది సెమీ క్రిస్టమసా ఏండి? ఇలాంటి సెమీ క్రిస్టమస్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? ఇది మామూలుగా ఆత్మీయంగా బలపడాలని, దేవుళ్ళు ఎదగాలని ఈ విధంగా పెట్టుకున్నట్ట? కాస్త గట్టిగా చెప్పండి సమాధానాలు. దేవుళ్ళు ఎదగాలనే కదా? నిజమేనా? అంటే జనరల్గా ప్రతి నెల ఒక సెమినార్ పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి ఈ నెలలో ఈ తారీఖున ఈరోజు ఈ విధంగా సెమినార్ పెట్టుకోవటం జరిగింది. ఈ సెమినార్లో దేవుని మాటలు, అంతేనా కదా? క్రిస్టమస్ అయితే కాదుగా, సెమీ క్రిస్టమస్ అయితే కాదుగా. ఎందుకు నేను ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఈ నెల డిసెంబర్ నెల అనటం కంటే క్రిస్టమస్ నెల అనటం కరెక్ట్ అనిపిస్తుంది కదా. ప్రభావం ఏ రేంజ్లో ఉందో ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్నటువంటి టాపిక్, దానికి ఒక టైటిల్ పెడితే ఆ టైటిల్ పేరు ఏంటి అని అంటే, నిజంపై నిలబడి ఉన్న అబద్ధం. అర్థమైందన్నమాట? నిజంపై నిలబడి ఉన్న అబద్ధం. నిజంపై అబద్ధం నిలబడి ఉందా? అవును. నిజాన్ని ఆధారం చేసుకొని, నిజాన్ని బేస్ చేసుకొని అబద్ధం నిలబడుతుంటుంది. ఎప్పటికైనా, ఎన్నటికైనా నిజాన్ని బేస్ చేసుకొని, నిజాన్ని ఆధారం చేసుకొని అబద్ధం నిలబడుతుంటుంది. అవునంటారా కాదంటారా? ఈ మాట చెప్పంగానే అర్థం కావాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఒరిజినల్ వస్తువు ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఒరిజినల్ ఉంటుంది, ఆ తర్వాత ఏమొస్తుంది? డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ చూడటానికి ఎలా ఉంటుంది? కొన్ని వస్తువులు మనం చేత పట్టుకొని మనమే అడుగుతుంటాం. కొన్ని వస్తువుల్ని చేత పట్టుకొని మనమే అడుగుతుంటాం, ఏమనో తెలుసా అన్న ఇది ఒరిజినలేనా అని అడుగుతున్నామంటే అర్థం ఏంటి? అది ఒరిజినలో డూప్లికేటో అర్థం కాలేనటువంటి స్థితికి వెళ్ళిపోయినాం మనం. అక్కడి వరకు నడిపించింది ఎవరు? డూప్లికేట్. అవునా కదా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా నిజం లేకుండా అబద్ధం ఉండదు, తెలుసా? అబద్ధం లేకుండా నిజం ఉంటుంది, అబద్ధం లేకుండా నిజం ఉంటుంది, కానీ నిజం అనేది లేకుండా అబద్ధం రాదు. అబద్ధం ఎలా ఉంటుందంటే నిజాన్ని పోలి ఉంటుంది, నిజంలా ఉంటుంది, కానీ అది నిజం కాదు. నిజాన్ని అడ్డు పెట్టుకొని, నిజాన్ని ఆధారం చేసుకొని అబద్ధం బ్రతుకుతుంటుంది, అబద్ధం కొనసాగుతుంటుంది. ఆ అబద్ధం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, నిజంలానే కనపడుతుంటుంది, నిజాన్ని పోలి ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు మెల్లమెల్లగా అబద్ధం వైపుకు, అబద్ధాన్ని నిజమని నమ్మి, అబద్ధమే నిజం
అన్నట్టుగా ప్రపంచంలో చలామణిలో ఉంటుంటుంది. నిజాన్ని పోలి అబద్ధాలు వస్తాయి అని చెప్తానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ లోకంలో దేవుళ్ళు పుట్టుకొచ్చారు. ఏమంటే అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు కాబట్టే దేవునిని పోలిన అనగా నిజంగా అక్కడ దేవుళ్ళు గారు కానీ డూప్లికేట్లు అనమాట. దేవునిలానే అనేక మంది, వేల కోట్ల మంది దేవుళ్ళు ఈ ప్రపంచంలో వెలసిల్లారా లేదా? అవునా కదా? వెలసిల్లటం మాత్రమే కాకుండా చాలామంది, వేల కోట్ల మంది ఇదే నిజం అని చెప్పేసి ఆ అబద్ధాన్ని చేతపట్టుకొని, అబద్ధాన్ని నమ్ముకొని ఇదే నిజం, ఇదే దేవుడు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారా లేదా? ఒరిజినల్గా సర్వసత్యం ఒరిజినల్ తెలుసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే తెలుసు ఏమని అది డూప్లికేట్ అని. కానీ అది డూప్లికేట్ అని మనం చెప్తే వింటారా? తన హృదయానికి ఎప్పుడైతే తడుతుందో, ఎప్పుడైతే అర్థమవుతుందో, తన హృదయానికి అర్థమైన రోజు తేరుకొని ముందుకు వచ్చేసి మాట్లాడుతుంటాడు, ఇన్నాళ్ళు నేను అబద్ధంలో ఉన్నానా అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళమే కదా మనం ఒకప్పుడు ఎక్కడున్నాం? అబద్ధాన్ని నమ్ముకొని, అబద్ధాన్ని నిజమని అనుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళం మనం. తర్వాత ఏమయ్యాము? మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిజంలోనికి వచ్చేసాం. అలాగే ఈరోజు క్రైస్తవ్యం, మనమందరం క్రైస్తవులం కదా. క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి నిజం ఏంటి అని అంటే ఈ గ్రంథం నిజం. ఏమి నిజం? మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం నిజం. ఏ విషయంలో చెప్పండి? వాస్తవికత విషయంలో, నిజాలు, ప్రపంచంలో వాస్తవాలు, ఏవి వాస్తవాలు, ఏవి అవాస్తవాలు, ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు, ఒక క్రైస్తవుడు ఎలా నమ్మాలి, దేన్ని బట్టి నమ్మాలి అని అంటే ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి ప్రామాణికం ఏంటి చెప్పండి? బైబిల్ గ్రంథం. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పాయింట్ చెప్తాను, జాగ్రత్త వినండి. బైబిల్ నిజం, బైబిల్లో లేనిది గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. బైబిల్లో ఉన్నది నిజం, బైబిల్లో లేనిది మళ్ళొకసారి చెప్పండి మీరు. బైబిల్లో ఉన్నది నిజం, బైబిల్లో ఉన్నది బైబిల్లో లేనిది. కానీ మనమందరము ఆ అబద్ధాన్నే నమ్ముతాం, మనమందరము ఆ అబద్ధాన్ని అనుసరిస్తాం. మనందరికీ ఆ అబద్ధమే అద్భుతంగా ఉంటుంది, నిజాన్ని మనం నమ్మం. రుజువు చేయమంటారా? ఈ బైబిల్లో ఉన్నదే నిజమని మీరు చెప్పారు ఇప్పుడు, అవునా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఈ 66 పుస్తకాల్లో ఎక్కడైనా క్రిస్మస్ అని ఉందా? కానీ మనకు అదే కావాలి, మనం అదే చేస్తాం, మనం అదే అనుసరిస్తాం. ఎందుకు? విచిత్రం ఏంటో తెలుసా? నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలామంది అన్యులే, అంటే బైబిల్లో ఉన్నదే నిజం అని తెలియనటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నన్ను అడగటం జరిగింది. ఏమడిగారో తెలుసా? బ్రదర్, అంటే బయట వాళ్ళు మనకు తెలిసి ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలామంది పరిచయస్తులు, వాళ్ళు ఫోన్ చేయటం, లేదంటే వాట్సాప్లో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి పోస్టులు పెట్టడం. నాకే ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? సేమ్ టీవీ చెప్పాలనా, లేకపోతే నేనేం చెప్పాలి? ఇప్పుడు ఒక సహోదరుడు కలిసి ఇదే చెప్తే నేను ఒకటే చెప్పాను. నేనేం చెప్పానంటే, బ్రదర్, నాకు ఈ క్రిస్మస్కి సంబంధం లేదు, ఈ క్రిస్మస్ గురించి నాకు చెప్పకు, నేను చేయను అని అన్నాను. ఎంత షాక్ అయిందంటే, ఏమన్నాడు తెలుసా? ఇదేంది బ్రదర్, నువ్వు క్రైస్తవుడు అంటావు, క్రిస్మస్ చెయ్యవా? ఏమండి, నువ్వు క్రైస్తవుడివి, అందులో నువ్వు పాస్టర్వి, మళ్ళీ క్రిస్మస్ చేయనంటావేంటి? అసలు ఏమైనా ఉందా? అంటే ఏడికి వెళ్ళిపోయింది ఒక్కసారి చూడండి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక్కసారి చూడండి, ఏ విధానంలోకి వెళ్ళిపోయింది. క్రైస్తవులు అని అంటే లేనిది చేయటమే కదా అని చెప్తున్నాడు ఆయన నాకు. అవునా కదా? నాకైతే ఎట్లా అర్థమైంది, మరి మీకు ఎట్లా అర్థమైందో తెలియదు. అరే, క్రైస్తవులు అంటే బైబిల్లో లేనిది కదా చేయాలి. క్రైస్తవులు అంటే బైబిల్లో దేవుడు చెప్పనిది కదా చేయాలి, నువ్వేంది చేయనంటున్నావు? నాకైతే అలానే అర్థమైంది. మీకు ఎలా అర్థమైంది? అరే, షాక్ అవుతున్నారు అంటుంటే వాళ్ళు, ఇదేంది బ్రదర్, క్రిస్మస్ చేసుకోరా మీరు, ఏంది ఇది అని చెప్పి షాక్ అవుతున్నాడు ఆయన. క్రైస్తవుడు ఏంటి, అసలు ఏమన్నా ఉందా పోలిక? అసలు ఒక అబద్ధాన్ని చేయకపోతే క్రైస్తవుడే కాదనే స్థితికి వచ్చిపోయింది. నిజాన్ని ఆధారం చేసుకొని, నిజాన్ని బేస్ చేసుకునే అబద్ధం నిలబడుతుంటుంది అని చెప్పాను. అయితే ఈ క్రిస్మస్ అనేటటువంటి అబద్ధం దేన్ని, ఒక నిజంపై నిలబడి ఉంది. ఆ నిజం ఏంటో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అన్నది పచ్చి నిజం, అవునా? 100% పుట్టాడు.
యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారు అనేటటువంటి ఒక నిజాన్ని ఆధారం చేసుకొని ఆ నిజం పైన నిలబడి ఉన్న ఒక అబద్ధం ఏంటిది? అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారు అనేది నిజమైతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు పుట్టారో తెలియని వాళ్ళందరూ చేసుకునేదే పండగ, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరైనా సరే మీరు చూడండి, ఎవరైతే హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడో, ఎవరైతే క్రిస్మస్కి ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బార్ కూడా ఉంటుంది, ఇంటి పైన స్టార్ ఉంటుంది, ఇంటి లోపల బార్ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా డెకరేషన్ అద్భుతంగా లక్షలు, ఒక అబద్ధం కోసం ఎన్ని వేలు వేలు లక్షలు లక్షలు కోట్లు కూడా ఖర్చు అవుతున్నాయా లేదా చెప్పండి మీరు? అబద్ధం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు లేని దానికోసం. క్రిస్మస్ అనే పదం చెయ్యమని బైబిల్లో ఉందా? కనీసం క్రిస్టమస్ అనే పదం ఉందా? చెయ్యమని, చెయ్యొద్దని తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదం ఉందా? పదం కూడా లేదు, చెయ్యమని కూడా లేదు. ఈ మాటలు ఆ అబద్ధాన్ని నమ్మి బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట కనుక మనం చెబితే వాళ్ళ వాక్చాతుర్యం మనకు అప్పుడు తెలుస్తుంది, వాళ్ళ జ్ఞాన ప్రదర్శన అప్పుడు అర్థమవుతుంది మనకు. ఏం చేస్తారు తెలుసా? ఇదే నిజమని ఒప్పించి నీకు పంపించేస్తారు రిటర్న్. ఏ పర్లేదు బిడ్డ, నువ్వు చేసుకోవచ్చు పో అని చెప్పి పంపించేస్తారు. అది వాళ్ళ వాక్చాతుర్యం, వాళ్ళకున్నటువంటి జ్ఞానం అది. కానీ ఇందులో నుంచి ఒక పొల్లు తీయకూడదు, ఒక పొల్లు గలపకూడదు, ఒకటి తీయకూడదు, ఒకటి గలపకూడదు అని చెప్పినటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోయారు. అంతేనే కదా? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు పుట్టాడు, ఏం చేయమన్నాడు, ఇదంతా మర్చిపోయి ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం చేయమని చెప్పాడు, ఎలా మాట్లాడమని చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, అవన్నీ మర్చిపోయి ఈరోజు పండగ చేసుకొని వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోవటం మాత్రమే కాకుండా ఇది చేయమని దేవుడు చెప్పలేదు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పలేదు కదా, ఎందుకు మీరు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నలు అడిగే వారి దగ్గరికి వచ్చేసి ఏం మాట్లాడుతున్నారో తెలుసా, ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మొదటి శతాబ్దపు కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నిజాన్ని ప్రకటిస్తూ తిరుగుతున్నప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భం చూపిస్తాను. అదే సందర్భం ఈరోజు కూడా జరుగుతుంది, జరుగుతుంది కూడా. కాబట్టి ఆ సందర్భం ఒకటి చూపిస్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి ఒకసారి మీరు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను ఎవరి యొద్దకు వచ్చి, యేసు నొద్దకు వచ్చి ఏమడుగుతున్నారు? ఒక్కసారి శాస్త్రులు పరిసయ్యులు అంటే ఆ కాలంలో ఘనాపాటీలు అనమాట. వీళ్ళు బాగా పాపులర్ అయినటువంటి పెద్దోళ్ళు అని చెప్పొచ్చు. ఆ పెద్దోళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేసి ఏం అడుగుతున్నారు, అసలు వాళ్ళ బాధ ఏంటి మీరు గమనించండి. వాళ్ళ నొప్పి ఏంటి, వాళ్ళ బాధ ఏంటి ఒకసారి చూడండి. వాళ్ళ నొప్పి ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ గోడ ఏంటో ఒక్కసారి చూడండి. అక్కడ నీ శిష్యులు చేతులు కడుగుకోకుండా భోజనము చేయుచున్నారు, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారములను అతిక్రమించుచున్నారు. బా, ఎంత బాధ వచ్చిందిరా మీకు, ఎంత నొప్పి వచ్చింది మీకు, ఎంత బాధపడిపోతున్నారు మీరు. ఎందుకట ఆచారం పాటించట్లేదని బాధ వచ్చిందటండి వాళ్లకు. ఎంత బాధ పాపం వాళ్ళకు. సేమ్ టు సేమ్ ఈరోజు మనం గనక క్రిస్టమస్ లేదు, మనం చేసుకోకూడదు అని మనం చెప్పామనుకో, ఎంత బాధ వచ్చేస్తుందో. వస్తుందా అదా చెప్పండి మీరు. ఇప్పుడు ఆ కాలంలో శాస్త్రులు పరిచయులు, ఈ కాలంలో పాస్టర్లు అనాలనా, బిషప్పులు, రెవరెండులా 3లా. రెవరెండ్ అనేటటువంటి పదం అసలు పెట్టుకోకూడదని ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం, కానీ ఎవడు వింటున్నాడా? ఎందుకంటే రెవరెండ్ అనే మాటకు అర్థం పూజార్హుడు అని అర్థం. బైబిల్ పట్టుకొని నేను పూజారుని అని చెప్పేసి పేరుకు ముందు పెట్టుకొని తిరిగితే ఏమైనా అర్థం ఉందా? అవునా కదా? అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు చూడు, వాళ్ళ బాధ చూడు. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి బాధను యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళగలుగుతున్నాడు చూడండి. నెక్స్ట్ ఆయన బాధ చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి బాధ చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అందుకు ఆయన, మీరు కూడా మీ పారంపర్యాచారం నిమిత్తమై, మీ పనికి మాలిన ఆచారాల నిమిత్తమై ఏం చేస్తున్నారు మీరు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని ఎవరు అడుగుతున్నారు? యేసుక్రీస్తు గుండెల్లో ఉన్న బాధ ఒకటి,
శాస్త్రులు పరిచయుల గుండెల్లో ఉన్న బాధ ఒకటి. వాళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎందుకు బాధ వచ్చింది అని అంటే, పెద్దల పారంపర్య ఆచారాలు, పెద్దలు నియమించినటువంటి పారంపర్య ఆచారాలు ఉన్నాయి చూడు, ఆ ఆచారాలను మీరు పాటించకపోతే మేము ఊరుకోమంటున్నాడు, మేము ఊరుకోము అని చెప్తున్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలను కనుక మీరు పాటించకపోతే నేను ఊరుకోను అని ఎవరంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. అర్థమవుతుందా ఎవరి గోడు ఏ విధంగా ఉంది, ఎవరి బాధ ఎలా ఉందో? ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? పరలోకానికి తీసుకొని వెళ్ళేది దేవుని ఆజ్ఞలా, లేకపోతే ఆచారాలా? ఆచారాలు పాటిస్తే వస్తుందా మనకు నిత్య జీవం? ఆజ్ఞలు పాటిస్తే వస్తుందా నిత్య జీవం? అవునా కదా? ఏమండి, దేవునికి తెలియక రాయించలేదా డేటు? యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టారు, పుట్టిన విషయం దేవునికి తెలుసు. దేవుడు ఎందుకు రాయించలేదంటారు? రాయించాలి అని అనుకుంటే దేవుడు రాయించలేడా? ఏమండి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులందరి కొరకు పస్కా పండగ మీరు చేయండి అని అన్నాడు. పండగ చేయండి మీరు అన్నాడు. పండగ చేయండి అని చెప్పాడా లేదా? పస్కా పండగ డేట్ ఇచ్చాడా లేదా? పక్కా అబీబు నెలలో 14వ తారీఖున మీరు పస్కా పండుగ చేసుకొనవలెను. ఎలా చేసుకోవాలో కూడా చెప్పాడు, ఎన్ని రోజులు చేసుకోవాలో కూడా చెప్పిండు. ఎంత డీటెయిల్స్గా చెప్పిండు, ఎంత డీటెయిల్స్గా చెప్పిండు. మరి ఇది మనం చేసుకునేది అయితే చెప్పాలి కదా, చెప్పాలనా వద్దా? ఇప్పుడు చెప్పలేదంటే అర్థం ఏంటి? కొంతమంది ఎలా ఉంటారంటే, చేయొద్దు అని చెప్పలేదు కదండి, చేయొద్దు అని చెప్పలేదు కదా, చెప్పలేదు కాబట్టి చేస్తాం. చెయ్యమన్నది చెయ్యరు కానీ, పాటించమన్నవి పాటించరు కానీ, లేనివి మాత్రం బాగా పాటిస్తారు. లేనివంటే ఏంటి అని చెప్పాను ఇందాక నుంచి. బైబిల్లో లేనిదేంటి? గట్టిగా చెప్పండి. బైబిల్లో లేనిదేంటి? అబద్ధం. బైబిల్లో ఉన్నది కానీ అబద్ధమే మనకు చాలా ఇష్టం. అబద్ధాన్ని మాత్రం పాటిస్తుంటాం, ఫాలో అవుతుంటాం, అనుసరిస్తుంటాం కదా. ఉన్నది అస్సలు చేయం, ఉన్నది మాత్రం పాటించం, ఉన్నది చెయ్యం. కానీ లేనిది అనగా అబద్ధాన్ని మాత్రం అనుసరించడం బాగా ఇష్టం మనకు. అబద్ధాన్ని అనుసరించడం బాగా ఇష్టం. ఈ క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటటువంటి మ్యాటర్ ఏమి చెప్పలేదు కాబట్టి చేసుకుంటాం అంటున్నటువంటి వాళ్లకు ఉంది, చేసుకోకూడదు అని కూడా ఉంది అని తెలియదు పాపం. ఎందుకంటే బైబిల్ చదవరు. బైబిల్లో లేనిది పాటించే వాళ్ళకు బైబిల్లో ఉన్నది ఎందుకు తెలుస్తుంది? ఒక్కసారి దేవుడు ఏమని తన యేసుక్రీస్తు ప్రభుల వారి తదనంతరం వచ్చినటువంటి అపోస్తుల ద్వారా, తన భక్తుల ద్వారా ఏమని రాయించాడు ఒక్కసారి గలితీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చూడండి, 8వ వచనం నుంచి. అంటే ఒక కాలంలో, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై, అంటే ఒక కాలం అప్పుడు మనకు దేవుడు ఎవరో తెలియదు కదా, తెలియని కాలంలో ఉన్నప్పుడు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై, నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉంటిరి. గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అన్నాడు. మూలపాఠముల తట్టు, మూలపాఠాల తట్టు తిరగనేలా అంటాడు. ఇంతకు బలహీనమైనవి ఏంటి, నిష్ప్రయోజనమైనవి ఏంటి తెలుసా మీకు? ఇది అలానే అంటిపెట్టుకొని ఒక్కసారి హెబ్రీ పత్రికలో ఒక మాట చూసుకొని మనం వచ్చేద్దాం. 7వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 18-19 వచనాలు. అనేది మర్చిపోయారు మీరు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ముందు ఇయ్యబడిన ధర్మశాస్త్రంలో పండగలున్నాయి, ఆచారాలున్నాయి, అవునా? అమావాస్య, విశ్రాంతి దినము అనేటటువంటి ఆచారాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, వారాల పండుగ, పెంతుకోస్తు పండుగ, పస్కా పండుగ, అవునా, కోతకాలపు పండుగ, ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటి? నిష్ప్రయోజనమైనవి అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు రండి గల్తీ పత్రికకి. ఇంతకుముందు మనం దేవుణ్ణి తెలుసుకొనక ముందు మనం కూడా అనేకమైనటువంటి పండుగలు చేసామా లేదా? వృధా ఖర్చు, అప్పులు చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడుతూ, బాధలు పడుతూ, అవునా? వాటి వల్ల ఏమైనా ఉందా ప్రయోజనం? లేదు. చూడండి ఇప్పుడు మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా 9వ వచనంలో
మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. గలతీ పత్రిక 4:10 మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీరు ఇవే నిష్ప్రయోజనమైవి, వీటిని ఆచరించుచున్నారు మీరు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఒకవేళ మీరు ఆ నిష్ప్రయోజనమైనవి పండుగలు పబ్బలు చేసుకుంటూ ఉంటే నేను పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని చెప్పేసి నాకు బాధ కలుగుతుంది అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నాడు? ఆయన గోడేంటి, ఆయన బాధ ఏంటి అని అంటే, మీరు ఆచారాల వైపు పడతారేమో, ఆజ్ఞలు ముఖ్యం, ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలను పాటించాలి, కానీ ఆచారాలు పాటించడం కాదు. ఆచారాలు కనుక మీరు పాటిస్తే ఇంత చేసినటువంటి మేము మీ కొరకు చేసినటువంటి పాటలు పడినటువంటి ప్రయాస అంతా వ్యర్థమైపోతుందేమోనని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే మనకు నిత్యజీవం రావాలన్నా, మనకు లాభం కలగాలన్నా, మనం పరలోకం వెళ్ళాలన్నా, ఏం జరగాలన్నా మనం ఏం చేయాలి? మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మనం అనుసరించాల్సింది ఏంటిది? ఆజ్ఞల ఆచారమా కదా? ఇప్పుడు బైబిల్లో ఏ అపోస్తలుడైనా క్రిస్మస్ పండుగ చేశారా? క్రిస్మస్ ఒకటే కాదండి, రానున్నటువంటి కాలాల్లో చాలా వస్తుంటాయి. ఏమైపోయిందనంటే గుంపు ఎక్కువ అబద్ధం వైపు వెళ్ళిపోయింది. కాబట్టి నిజం తెలుసుకున్నప్పటికీ వాళ్ళ కోసం అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది, వాళ్ళ కోసం అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గట్టిగా నిటారుగా ఎంతమంది ఉన్నా, ఎవరు విన్నా వినకపోయినా సంబంధమే లేదు, నేను నలుగురు, నాతో పాటు నలుగురు, లేదంటే నేను ఒక్కడే ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి అనుకొని గట్టిగా దేవుని ఆజ్ఞల కోసం, దేవుని మాట కోసం నిలబడగలిగేటటువంటి దమ్మున్న క్రైస్తవుడు ఈరోజు కనబడట్లేదు దేవునికి. ఒకప్పుడు పాతకాలంలో ప్రవక్తలు కూడా ఏమనేవారు తెలుసా? ఎవరు లేకపోయినా చాలు ప్రభా, నేను ఒక్కనే ఉన్నాను అంటాడు. దేవుని కోసం ఒక్కరైనా నిలబడిపోతారండి వాళ్ళు. గుంపు కోసం అని చెప్పేసి తలదించుకోరు, గుంపుల కోసం అని చెప్పేసి వాళ్ళు ఆచరించేటటువంటి వ్యర్థమైన ఆచారాల వైపు తల ఒగ్గరు. అసలు నోవాహు గారి కాలంలో నోవాహు తల వంచిండా? ఏమంటే లోతు గారి కాలంలో లోతు గారు తల వంచిండా? ఎందుకంటే గుంపంతా అటే ఉంది అని చెప్పేసి ఏమైనా పర్లేదులే అని అడ్జస్ట్ అయిందా? ఏ ప్రవక్త అడ్జస్ట్ కాలేదు. దేవుని కోసం బ్రతికితే అట్టుంటుంది. అలా బ్రతికితే లోకం నీకు విరోధంగా అయిపోతుంది. అయిపోయినా అయిపోయి నీ వెనకాల దేవుడు ఉండంగా నీ విరోధేవుడు అనేటటువంటి మాట కూడా చెప్పినాడు మనకు ధైర్యం కోసం. అంతేనే కదా? ఎందుకనంటే ఎంత దారుణంగా మారిపోయిందంటే నాకు చాలా బాధ కలిగింది. ఏంటి, ఒక అబద్ధాన్ని అనుసరించడానికి, అసలు అనుసరించకపోతే నేను క్రైస్తవుడే కాకుండా పోతానా? ఇదే నువ్వు క్రైస్తవుడు ఉండి క్రిస్మస్ చేసుకోవా అంటే ఇంకే ఎట్లుంటుంది చెప్పు? ఉందా ఎక్కడ? ఆజ్ఞ ఎక్కడ ఉందా? దేవుడు చేయమని చెప్పాడా? పైగా ఇట్లాంటి చేయొద్దు అని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పాడు. ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు కూడా చూడండి మీరు, 2వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ పండుగ అని ఉందా? పండుగ ఉందా? ఉంది. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమే ఇవ్వకండి. ఎందుకంటే ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజం ఎక్కడుందట? నిజ స్వరూపం ఎక్కడుందట? మరి క్రీస్తు వచ్చేసాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత నిజంలో ఉండరా నాయనా అని అంటే మళ్ళా ఛాయలోనికి వెళ్తానంటావేంటి? అవునా కదా? మళ్ళీ ఆచారాలకు వెళ్తావేంటి? మళ్ళీ ఎనికి వెళ్తానంటావేంటి? అంటే క్రీస్తుని వదిలేసినట్టేనా? అంతేనా కదా? ఇప్పుడు పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం ఇవన్నీ ఛాయ, నిజాన్ని చూపిస్తుంది, క్రీస్తును చూపిస్తున్నాయి. క్రీస్తు వచ్చేంత వరకే ఉంటాయి. క్రీస్తు వచ్చేసిన తర్వాత ఇక వాటితో పని లేదు, పండుగలతో పని లేదు. కానీ ఈరోజు క్రైస్తవ్యం మొత్తం, ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతుంది. అవునా కదా? ప్రపంచమే అందరూ చాలా గ్రాండ్గా, అసలు మనకున్న ఏకైక పండుగ ఇది. మిగతా వాళ్ళతో పోటీ పడితే మామూలుగా ఉండకూడదు. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు పండుగలు చేసుకుంటారు చాలా, కానీ మనం చేస్తే ఎట్టుంటుందో చూపించాలి ప్రపంచానికి అన్నట్టుగా పోటీ పడి చేస్తున్నారు పండుగలు. ఎవరికి విలువిస్తున్నారు తెలుసా? తమకున్న అహం,
ఏదైతే ఉందో దానికే పోటీపడి దానికే విలువనిచ్చేసి వాళ్ళతో పోటీగా ఉండాలి, వాళ్ళకంటే హెచ్చుగా ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అని అన్యుల్ని పోల్చుకొని బయట ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళతో పోల్చుకొని పోటీపడి నడుస్తుంది క్రైస్తవ్యం. కానీ ఒరిజినల్గా దేవుడు ఏం చెప్పాడో వాటి ప్రకారంగానే నడుచుకుందాం. అది ఏమైనప్పటికీ నష్టమైనా, కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ముందుకు సాగితేనే కదా మనకు నిత్య జీవం, పరలోకం. దానికోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది, యేసుక్రీస్తును నమ్ముకుంది అనేటటువంటి ఆలోచన కలిగి ఆ ఆలోచన విధానంలోనికి విశ్వాసులను నడిపించగలిగేటటువంటి సేవకుడు కనబడుతున్నాడా ప్రస్తుత ప్రపంచంలో? అదేదో సామెత అన్నట్టుగా గుంపులు పోయింది, అంతే అంతే. అందరితో పాటు కలిసి మమ అనేటమే, అంతేనా? ఏ విధంగా మనకు అర్థం కావాలి? ఒక నిజాన్ని అడ్డం పెట్టుకొని, ఒక నిజాన్ని ఆధారం చేసుకొని ఒక అబద్ధం ఎంత గొప్పగా కనపడుతుందో చూసారా? ఇదొకటే కాదండి, ప్రపంచంలో ఏదైనా సరే, ఏ విషయంలో చూసినా, బైబిల్ ప్రకారంగా చూసినా, అనేక కోణాల్లో చూసినా కూడా అదే కనబడుతుంటుంది. నిజం చాలా తక్కువ ఉంటుంది, అబద్ధం ఎక్కువ ఉంటుంది. నిజాన్ని అనుసరించేటటువంటి వారు ఎప్పుడు కూడా తక్కువనే ఉంటారు, అబద్ధమే ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ తక్కువ ఉంటుంది, డూప్లికేట్ ఎక్కువ ఉంటుంది. అదేనా కదా? ఫర్ ఎగ్జాంపుల్గా ఐఫోన్ ఉంటుంది. ఐఫోను ఒరిజినల్గా చాలా కాస్ట్ ఉంటుంది. అలాంటివే చైనా వాడు చాలా దింపిండు, 1-2 కాదు, చాలా. చూస్తే ఎట్టుంటుంది? ఐఫోనే. కనుక్కోవటం కూడా కష్టం, కానీ అది ఐఫోన్ కాదు, అట్టుంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మీకు కొన్ని పాయింట్లు నేర్పించి పాట ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు పుట్టాడు తెలుసుకోవాలన్నా వద్దా? మీరు చెప్పండి పోనీ, ఇప్పటివరకు మీకు తెలిసిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు పుట్టాడు చెప్పండి. ఎంతమంది అడిగినా అదే చెప్తారు. మనకేం తెలుసు? పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, అంతే. ఒక్క అడుగు కూడా ముందు పడదు ఇక, అంతేనా కదా? యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టిన తర్వాత 8వ దినాన సున్నతి చేయించి దేవాలయంలోనికి ఆయన్ని తీసుకొని వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా మరియ గారును యోసేపు గారు దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు, దేవాలయంలో చాలా సంవత్సరాల నుంచి వృద్ధుడైనప్పటికీ కూడా వెయిటింగ్ చేస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకొని ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎవరి కోసమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు సుమయోను అనేటటువంటి ప్రవక్త గారు. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆ సమయం రానే వచ్చింది. మందిరంలోనికి, యెరూషలేం దేవాలయంలోనికి యేసుక్రీస్తును, బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చేసినప్పుడు మనిషికి అయితే అర్థం కాదు, మనిషి అయితే గుర్తుపట్టడు. కానీ దేవుని ఆత్మ తనలోనికి రావటంతో, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తిగా, ప్రవక్తగా ఆయన గుర్తుపడతాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. గుర్తుపట్టడం మాత్రమే కాకుండా ఇతనికి దేవుడి ద్వారా, దేవుని వలన ఇతనికి ఉన్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, దేవుడు పంపించబోయే, ఎప్పటి నుంచో, పాత నిబంధన కాలంలో ఎప్పటి నుంచో, నేను ఒక మెస్సియాను పంపించబోతున్నాను, క్రీస్తును పంపించబోతున్నాను, రక్షకుడిని పంపించబోతున్నాను అని చెప్పేసి దేవుడు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. అది అందరికీ, ఇశ్రాయేలులందరికీ తెలుసు. కాబట్టి ఆయనను చూడండి ఇతనికి చావురాదు. ఎంత వృద్ధాప్యమైనప్పటికీ ఆయనను చూస్తే కానీ ఇతనికి చావురాదు. అలాంటి వాగ్దానం పొందుకొని ఉన్నటువంటి వ్యక్తి ఎదురు చూస్తున్నాడు దేవాలయంలో. ఆ సమయం రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారిని తీసుకొచ్చేసిన తర్వాత ఆత్మపూర్ణుడైనటువంటి సుమయోను గారు గుర్తుపట్టేసి ఆ బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని తన చేతిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటగా అస్సలు తీసుకోకూడదండి. ఆయన నిండు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, అనగా పరిశుద్ధాత్మ నిండుకోవటం అంటే ఎవరి మాటలవి? సాక్షాత్తు దేవుడే ఆత్మ ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన ద్వారా బయలుపరుస్తున్నటువంటి వాస్తవం చూద్దాం మనం ఒక్కసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి చూడండి, 25 నుంచి చూడండి, చక్కగా ఉంటుంది. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క, అంటే ప్రభువు అని తిక్లెటర్లో ఉంది, అనగా దేవుని గురించి, యెహోవా దేవుని గురించి. ఆ దేవుని యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఆత్మవశుడై వచ్చాడట దేవాలయంలోనికి. చూడండి, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు
అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఆయనను ఎత్తుకున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునేమో చేతులు పట్టుకున్నాడు, యేసుక్రీస్తును చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాదా ఇప్పుడు నీ మాటల చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు అంటే ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఎస్, మీరు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేను చూసేశాను, ఇక నేను చనిపోవచ్చు, నీ దాసుడైన నన్ను సమాధానముతో పోనిచ్చుచున్నావు అని చెప్పిన తర్వాత మంచి మాటలు చెప్తున్నాడు. చూడండి, ఇది చాలా మర్చిపోయినాం మనం, గట్టిగా మాట్లాడుకోవాలి ఈ విషయం. అన్యజనులకు, ఎవరికి? పాయింట్ టు పాయింట్ వెళ్దాం, బాగుంటుంది. అన్యజనులకు అంటే ఎవరికి అంటే మనం కూడా ఉన్నాం అందులో. ఇప్పుడైతే తెలుసుకున్నాం, ఇంతకుముందు యేసుక్రీస్తు పుట్టినాటికి మన పరిస్థితి ఏంది, అంతేనా కదా? చుట్టుపక్కల వాళ్ళెవ్వరికి అన్యుల దేశమే కదా, మనం అన్యులం కదా. ఈరోజు మనకు దేవుడు ఎవరో తెలియటానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు అర్థం కావాలో అదా మనకు? మనకు దేవుడు ఎవరో తెలియజేసిన మహానుభావుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ మాట పూర్తి చదవండి, బాగుంటుంది. అన్యజనులకు నిన్ను అంటే ఎవరిని? ప్రవక్త గారు మాట్లాడుతున్నారు, సిమియోను గారు. దేవా, నిన్ను అన్యజనులకు బయలుపరుచుటకు వెలుగుగా, అన్యజనులకు వెలుగుగా. ఎందుకు వెలుగుగా? యేసుక్రీస్తు ప్రభువు వారు అన్యజనులకు వెలుగట. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్యజనులకు వెలుగుగా ఎందుకు వచ్చాడట? దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడట. అన్యజనులకు దేవుణ్ణి బయలుపరచడానికి, అన్యజనులకు దేవుడు ఎవరో తెలియజేయటానికి వచ్చింది ఎవరు? పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎంత క్లారిటీ! నిండు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నటువంటి ప్రవక్త గారు ఇక్కడ మన కళ్ళకు కనబడుతున్నాడు. చదువుతున్నాం మనం, చూస్తున్నాం మనం, అవునా కదా? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఎందుకు మహిమ అనంటే ఈరోజు ఇశ్రాయేలీలకు మహిమ వెళ్తుందా లేదా? ఎందుకంటేనండి కొన్ని దేశాలు మనకు తెలియవు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి మనకు తెలుసా, ఎన్నో జాతులు ఉన్నాయి మనకు తెలుసా. కానీ ఇజ్రాయెల్ గురించి తెలవటం మాత్రమే కాదు, వాళ్ళ గురించి ధ్యానిస్తున్నాం మనం, చదువుతున్నాం మనం, వాళ్ళ చరిత్ర చదువుతున్నాం మనం మాత్రమేనా? యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరూ ఎవరి చరిత్ర చదువుతున్నారు తెలుసా? ఇజ్రాయెల్ చరిత్ర చదువుతున్నారు. మరి వాళ్ళకి మహిమనా కదా? కారణం, ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలీల గురించి చదవటానికి గల కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరు అంటే అన్యులు. కేవలం ఇశ్రాయేలు మాత్రమే దేవుడు ఎరిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు మాత్రమే దేవుడు ఎరిగినటువంటి ప్రజలైతే, ఆ ఇశ్రాయేల్లో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్యజనులకు దేవుడు ఎవరో చెప్పాడు కాబట్టి, అన్యజనులందరూ దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి, అన్యజనులైనటువంటి వాళ్ళందరినీ కూడా దేవుని యొద్దకు చేర్చగలిగేటటువంటి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక ఆయన రాకతో జరిగిన కార్యక్రమం ఏంటంటే, దేవుడు ప్రపంచవ్యాప్తం అయ్యాడు. దేవుడు ప్రపంచవ్యాప్తం అవటంతో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని గురించి, ఇంతకు ముందు దేవుడు ఏ ప్రజలను నడిపించాడు, ఎందుకు నడిపించాడు, ఎలా నడిపించాడు, నడిపిస్తే వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళు నడవకపోతే ఎంత గడ్డి పెట్టాడు, పచ్చగడ్డ ఎండిగడ్డ మొత్తం చదువుతాం మనం ఇందులో, అవునా కదా? వాళ్ళ బ్రతుకుల గురించి చదువుతున్నాం మనం. ఎందుకంటే దేవుని మనసు మనకు అర్థం కావాలంటే ఇజ్రాయేల్ చరిత్ర చదవాలి. ఎందుకు ఇజ్రాయేల్ చరిత్ర మాత్రమే చదవాలి అని అంటే, వాళ్లను దేవుడు నడిపించాడు కాబట్టి. అందుకోసమే నీ ప్రజలైన ఇజ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. యేసుక్రీస్తు ఎవరట? దేవుడు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. ఆయన కన్నులారా ఏం చూశాడు? సుమేను గారు ఏం చూశారు? యేసుక్రీస్తు ప్రభువులారిని చూశారు. యేసుక్రీస్తు ప్రభువులారిని చూస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా తండ్రి దేవా, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు అర్థమవుతున్నటువంటి పాయింట్ ఏంటో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు వచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పం కదా మనం. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే ఏం చెప్తాం? ఇందాక నుంచి చెప్పిందే చెప్తాం, ఇందాక నుంచి చెప్తున్నదే చెప్తున్నాం కదా. కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసుక్రీస్తును చేతులు పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు, ఒక ప్రవక్త తెలియజేసినటువంటి సత్యం. ఇప్పుడు చెప్పండి, ఈ మాట మర్చిపోవటం వల్లనే కదా ఈరోజు అసత్యం ప్రబలిపోతుంది, అవునా కదా? విచిత్రం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు పుట్టాడని క్రిస్టమస్ చేసుకుంటున్నటువంటి ఏ పాస్టర్కి తెలియదు ఈ విషయం. ఎందుకంటే బైబిల్లో ఉన్నది చెప్పంగా మనం, బైబిల్లో ఉన్నది చదవంగా మనం. లేనిది పాటించే బ్యాచే, బైబిల్లో లేనిది పాటించేటటువంటి బ్యాచ్ మంది. దేవుడెవరో
ఆ దేవుని గురించి చెప్పటానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వెలుగుగా వచ్చాడు. ఈరోజు అన్యజనులైనటువంటి ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఎవరో తెలియబడింది అంటే కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులారు. అది చెప్పాలి మనం. ఇంకా చెప్పండి. ఇప్పుడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఒకటి, రెండోది దేవుడు ఎవరో చెప్పడానికి వచ్చాడు రెండు. ఇంకా చెప్పండి మీరు. ఎందుకు? చదవండి, అసలు ఆ మాట చదవండి ఒకసారి, అర్థం కావాలి మనకు ఆ మాట కూడా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయిస్తున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడట? మొదట నుండి పాపమే చేస్తున్నాడు. గనుక పాపము చేసే వాళ్ళందరూ కూడా ఎవరి సంబంధి? ఎవరు చెప్పారు ఈ మాట? యోహాను గారు చెప్తున్నారు. ఏ యోహాను గారు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు చెప్తున్నారు. నెక్స్ట్, అపవాది యొక్క క్రియలను లయం చేయటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమైనట? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడట. అంటే ఏంటండి? కీడును, చెడును, అర్థమవుతుందా? దుష్ట క్రియలు, లేదంటే ఇంకా కరెక్ట్గా ఓపెన్గా మాట్లాడాలంటే శరీర క్రియలు అని చెప్పొచ్చు. శరీరానుసారమైనటువంటి క్రియలు గల్తీ పత్రికలో ఉంటుంది కదా, వాటిని నాశనం చేయటానికి వచ్చాడట. అపవాది క్రియలు. అపవాదిగాడు ఏం చేస్తాడంటే, చిన్న విషయం చెప్తాను, జాగ్రత్త వినండి, గుర్తుపట్టే విధానం. కనిపించే వాటిని చూడమని చెప్పేది అపవాది, కనిపించని వాటిని చూడమని చెప్పేదేమో యేసుక్రీస్తు ప్రభువుల వారు, లేదా ఆయన తదనంతరం పంపబడిన పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తలులను అనుసరించేటటువంటి విశ్వాసులు, పాస్టర్లు, వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే, కనబడని వాటి వైపు నిదానించి చూడండి అని అంటారు. పౌలు గారి దగ్గర చెప్పింది అవునా కదా? దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అంటాడు. అపవాది క్రియలు అంటే ఏంటో మీకు అర్థం కావడం చెప్తున్నాను. అపవాది క్రియలు అంటే ఏంటో కాదు, వాడు ఏం చూపిస్తాడంటే కనబడేవని చూపిస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చేసి ఏం చూపించాడు? ఇటు రా అని చెప్పేసి పిలిచికెళ్ళి ఏం చూపించాడు తెలుసా? లోకరాజ్యాలన్నీ ఒక్క క్షణంలోనే చూపించేశాడట. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు కనెక్ట్ అవ్వలే. ఎందుకు కనెక్ట్ అవ్వలే? ఒక పిచ్చోడా, నాకు కావాల్సింది అది కాదు, నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలి. అర్థమవుతుందా? కనబడనిది ఉన్నవనుటకు రుజువే విశ్వాసం అంటాం మనం. అంటే విశ్వాసివైన నీవు ఏం చేయాలో తెలుసా? కనబడని వాటిని జాగ్రత్తగా నిదానించి చూడాలి, వాటి కోసం ప్రయాసపడాలి. కానీ అది విజయం. మనం అది చేస్తేనే, అలా చేస్తేనే మనం కూడా క్రీస్తును అనుసరించి యేసుక్రీస్తు ప్రభువుల వారిలా ఏ క్రియలు నాశనం చేస్తాం, ఏ క్రియలు లయపరుస్తాం? అపవాది క్రియలు లయపరుస్తాం. ఇప్పుడు చెప్పండి, మొదట ఏం చెప్పాను? యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? దేవుణ్ణి పరిచయం చేయడానికి, ప్రపంచానికి, అన్ని జనులకు దేవుడు ఎవరో చెప్పడానికి పుట్టాడు ఒకటి. రెండోది, సాతాను క్రియలు లయపరచడానికి పుట్టాడు. సాతాను క్రియలను లయపరచడానికి పుట్టాడు. మూడోది, యోహాను సువార్త 18వ అధ్యాయం 37 స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుల వారే మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి, అందుకు పిలాతు ఏమన్నాడు? నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఏమంటున్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను. అదే పర్పస్ మీద నేను ఇక్కడికి వచ్చాను, ఈ లోకమునకు వచ్చి తిని. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? సత్యం అంటే బైబిల్లో ఉన్నదే సత్యం. సత్యం అంటే వాక్యంలో ఉన్నదే, వాక్యమే సత్యం. అవునా కదా? ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్న వాళ్ళు క్రీస్తుకు సంబంధించులా కాదా చెప్పండి మీరు? క్రిస్మస్ చేసేవాళ్ళు యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళే అంటారా? వాళ్ళు క్రైస్తవులేనా? పేరు క్రిస్మస్ అని ఉంది కాబట్టి క్రైస్తవులు అని చెప్పేసి పేరును బట్టి పిలుస్తారా? పేరు ఉండాలా, తీరు ఉండాలా? అనే కదా. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, యేసు అని పేరు పెట్టుకుంటారు, బార్ షాపులో పోయి కూర్చుంటాడు. ఏమవుతాడు ఆయన? పేతురు అని పేరు పెట్టుకుంటాడు, పీటర్ పాల్, 2 పేర్లు పెట్టుకుంటారు. మళ్ళీ మహానుభావుల పేర్లే. ఒక పేరు చాలక పీటరు పాలు, మందుల పాలు అవుతుంటాడు, అడ్డగోలుగా తిరుగుతుంటాడు. పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అవుతాడా? పేరు పెట్టుకుంటే క్రైస్తవుడా? అందుకోసమే క్రిస్టమస్ చేసేటోడు ఎవడు కూడా క్రైస్తవుడు కాదు. ఈ స్టేట్మెంట్ వెళ్ళాలి. ఎవరైతే క్రిస్టమస్ చేస్తారో వాళ్ళెవరు కూడా క్రీస్తుకు సంబంధించిన వాళ్ళైతే గారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సత్య సంబంధి.
యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను, నేను పుట్టిందే సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి అని చెప్పినటువంటి వ్యక్తి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఆ సత్యం మొత్తం ఎక్కడుంది? ఆ సత్యం మొత్తం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఇప్పుడు బైబిల్లో ఉందా క్రిస్మస్ అనేది? లేని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వెవరి సంబంధివి? ఇది ఎన్నో పాయింట్ చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఎన్నో పాయింట్ ఇది? 3వ పాయింట్. మొదటి చెప్పండి. దేవుడు ఎవరో ప్రపంచానికి పరిచయం చేయడానికి పుట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 2, అపవాది క్రియలు లయపరచడానికి పుట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 3వది, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 4వది మీరు చెప్పిన పాయింట్ ఒక్కసారి చూద్దాం, మంచిగా ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం. సందర్భం మాత్రం సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి మనం సందర్భం 10వ వచనం నుంచి చూద్దాం. 9వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను మళ్ళా సరి చదవండి, సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఎవరితో కూర్చుండిరి? ఎవరు వచ్చి కూర్చుండిరి? పాపులు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు అని ఆయన శిష్యులను. అంటే ఏంటన్నట్టు ఇప్పుడు ఇది లెక్క అయింది. నాకేం గుర్తుకొచ్చింది తెలుసా ఇది చదువుతున్నప్పుడు? ఈ కాలంలో ఉన్న పాస్టర్లే ఆ కాలానికి వెళ్ళిపోయి పరిచయులుగా మారారు అనిపించింది నాకు. ఈ కాలంలో ఉన్న పాస్టర్లే ఆ కాలంలో పరిచయులుగా మారి యేసుప్రభు దగ్గరికి వెళ్ళేసి ఇలా మాట్లాడుతున్నారు అని అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లు విశ్వాసులతో కలిసి భోజనం చేస్తారా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తుంటే, ఈరోజు మన పాస్టర్లు విశ్వాసులతోనే కలిసి చేయరు భోజనం. పాస్టర్లకు అక్కడ పెడతావా? సపరేట్ పెట్టాలి లోపల తీసుకుపోయి. అవునా? అంతేనా కదా? యేసుక్రీస్తు కంటే గొప్పని. ఈ విచిత్రం నేను చూస్తున్నాను కాబట్టి ఇది చదివినప్పుడు నాకు అదే గుర్తుకొచ్చిందనమాట. యేసుక్రీస్తు ప్రభులారంతటి ఆయనే పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తుంటే, ఈరోజు విశ్వాసులతో కూడా కలిసి భోజనం చేయలేని స్థాయికి దిగజారిపోయారన్నారా, పోయారని చెప్పి చెప్పాలన్నా ఈ పాస్టర్లని? ఏమన్నా చెప్పండి మీరు. నాకు నిజంగా బాధ కలిగింది ఈ మాట చదివిన తర్వాత. అందరితో కలిసి ఉండలేవా? కొంతమంది పాస్టర్లు ఉంటారు, నేను కళ్ళారా చూసా. విశ్వాసులతో కలిసి ఉండరు, విశ్వాసులతో కలిసి భోజనం కూడా చేయరు. అజయ్ చేసుకోండి అయ్యా ఒకరోజు ఈ రూమ్లో విశ్వాసులతో పాటు ఉండండి అంటే, నేను విశ్వాసులతో పాటు ఉండాలా? ఉండవా? నాకు సపరేట్ కావాలి. ఎందుకు? యేసుప్రభు కంటే గొప్పనివా నువ్వు? యేసుప్రభు కంటే గొప్పనివా అంటున్నా. ఆయన అద్భుతంగా మాదిరి చూపించాడు. ఆయన్ని అనుసరించావు. ఆయన పుట్టాడని పండుగ చేస్తామంతే. ఆయన పుట్టాడు, పండగ. మరి ఆయన చెప్పిన మాటలు ఏంటి? ఆయన చేసిన కార్యాలు ఏంటి? ఆయన అనుసరించమా? ఆయన్ని అనుసరించే అలాంటి పని మేము చేయం. అందుకోసమే నేను చెప్పాను, ఈ క్రిస్మస్ అనే పండుగ చేసేటోడు ఒక్కడు కూడా క్రైస్తవుడు కాదని. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయన క్రైస్తవుడు కాదు అని గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన అనుసరించరు. సపరేషన్ కావాలి, సపరేట్. లేనిది చేస్తూ మేమే పెద్ద క్రైస్తవులం అని చెప్పేసి బిల్డప్లు కొడుతూ మిమ్మల్ని అందరినీ కట్టగట్టి మూటగట్టి తీసుకెళ్తారు నరకానికి. అందులో ఏ డౌట్ లేదు. బైబిల్లో ఉందా? ఇది ఆజ్ఞనా కాదా? దేవుడు నాకు ఆజ్ఞాపించాడా? లేని నేను ఎందుకు చేయాలి? ఒకటి కలపకూడదు, తీసేయకూడదు, కలిపినా పోతావు, తీసినా పోతావు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఏంటి సంగతి? ఆ ధైర్యం ఈరోజు విశ్వాసులకు లేదు. అందుకోసమే పిరికి వాడేవాడు కూడా పరలోక రాజ్యానికి అనర్హుడు అంటాడు బైబిల్లో. నీ దగ్గర పిరికితనం ఉంటే నువ్వు భయపడొద్దు. పాస్టర్ అంటే ఏమైనా యముడు కాదు, లేదంటే ఏదో రవిడి కూడా కాదు. మాట్లాడు, డైరెక్ట్గా మాట్లాడు, అడుగు, నీ దగ్గర ఉన్న డౌట్లన్నీ అడుగు. అడిగితే బైబిల్ 24 గంటలు చదివేటటువంటి సేవకుడు నీకు జవాబు చెప్పాలి ఖచ్చితంగా. ఆయన ఉన్నదే దానికోసం. ఆయనకున్న పని ఒకటే, బైబిల్ చదవటం నీకు చెప్పటం, బైబిల్ చదవటం నీకు చెప్పటం. అదే పని కాబట్టి ఆయన చదవాలి, నీకు చెప్పాలి. అది చేత కాకపోతే పక్కన కూర్చోవాలి. బైబిల్ చదివి నీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. అది నేనైనా నువ్వైనా ఎవరైనా కూడా అంతే. అంతే కదా? నెక్స్ట్ లైన్ చూడు, కంటిన్యూషన్. ఆయనను అనుసరించాలి, యేసు ప్రభువును అనుసరించాలి. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని. ఏమన్నాడు?
నేను పాపులను పిలువవచ్చి తిని. ఈరోజు నిజంగా నేను చాలా చోట్ల చూసినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసులు ఎవరైనా తప్పు చేశారనుకోండి, విశ్వాసులు ఎవరైనా పాపం చేశారనుకోండి, దరిదాపులు కూడా వెళ్ళరు చూడు, మిగతా విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? నేను వాళ్ళని పిలువచ్చినా అంటున్నాడు. ఎందుకంటే మనిషి పరిపూర్ణమైన అవగాహన లేక, పరిస్థితుల్ని తట్టుకోలేక కొన్ని పాపాలు చేసేస్తుంటాడు. పట్టించుకోవా, వెళ్ళవా, మార్చవా, పరిశుద్ధునిగా తీర్చిదిద్ది దేవుని ఎదుట నిలబెట్టవా? అది నీ బాధ్యత కాదా? అవునా కదా? అది 100% సేవకుని బాధ్యత. నీ జీవితం ఆ పని నిమిత్తమై అంకితం అవ్వాలి, ఆ పనిలో కరిగిపోవాలి, అరిగిపోవాలి నీ జీవితం. అది నీ జీవితం. అందుకోసమే ఎన్నిసార్లు అని చూడొద్దు, ఎన్నిసార్లు క్షమించాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పినటువంటి మాట గుర్తుంది కదా, పేతురు గారితో చెప్తుంది. అట్లుంటుంది అనమాట. అది రేంజ్. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించాలి. ఇది ఎన్నోది? ఎందుకు పుట్టాడట యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? పాపులను పిలువవచ్చి తిని. ఇంకొకటి చూసుకొని ముగించుకుందాం, ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇంకో మాట చెప్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం. 4వ అధ్యాయం 43వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఏం ప్రకటింపవలెను? దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో. అసలు నేను ఎందుకు పంపబడ్డానో తెలుసా? నేను ఎందుకు పంపబడ్డానంటే ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికే నేను వచ్చాను, అందుకే నేను పంపబడ్డాను. అవునా కదా? ఇది యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? పండగ చేసుకోవటం కాదు. ఆయన అసలు ఎందుకు వచ్చాడు తెలుసా నీకు? తెలుసుకోవటం మాత్రమే కాదు, దాని ప్రకారంగా అనుసరించాలి, వాటి ప్రకారంగా అనుసరించాలి. అనుసరించేటటువంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా? ఇవేవి అనుసరించడు కానీ పండగ చేస్తాడు, ఇవి అనుసరించడు కానీ పండగ చేస్తాడు. నువ్వు పండగ చేస్తే యేసు ప్రభు ఆనందిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో ఒక మాట, యేసు ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడో ఒక మాట. ఈ రెండు చూపించి నేను పాఠం ముగించేస్తాను. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు లేదా ఎక్కడ ఆనందించాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితకాలం మొత్తంలో ఆనందపడ్డ క్షణాలు ఎక్కడైనా రాయబడ్డాయా బైబిల్లో? అది మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఫస్ట్ దేవుడికి ఎక్కడ ఆనందం ఉందో చూద్దాం. దేవునికి ఎక్కడ ఆనందం ఉందో చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన యందు నేను ఎందుకు? ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూపించి ఎవరు మాట్లాడుతున్నాడు? ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు కదా. ఎందుకు ఆనందిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి యందు దేవుడు ఎందుకు ఆనందించుచున్నాడు అని అంటే, దాని కొరకు ఒక్క మాట. దేవునికి ఆనందం ఎక్కడుందో మన సమూయేలు గారు ఒక మాట చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 చూడండి. అందుకు సమూయేలు, తాను అంటే ఎవరు? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. అంటే దేవునికి ఎక్కడుంది సంతోషం కదా? ఆయన ఆజ్ఞలను గైకొనటం. మరి యేసుక్రీస్తు ప్రభువారు గైకొనడా లేదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరొక మాట కూడా చెప్తున్నాడు. ఒక్క మాట చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. ఇది మీరు ఇందాకలా ఎన్ని పాయింట్లు చెప్పాను? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే ఎన్ని పాయింట్లు చెప్పాను? 5 పాయింట్ల? 5ఏనా? చెప్పండి ఒకసారి. మొదటిది, దేవుడెవరో తెలియజెప్పడానికి వచ్చాడు. 1. 2, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. 2. 3, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాడు. 3. 4, పాపులను పిలువ వచ్చాడు. 4. 5, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు. 5. 6వది ఇది రాసుకోవచ్చు మీరు. ఏదంటే 10వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను స్పీడ్గా. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్తున్నాడు అంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో
నేను వచ్చి ఉన్నాను అంటిని. ఎందుకు వచ్చాడట? దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. నెరవేర్చాడా లేదా? అందుకోసమే ఎక్కడ కూడా పాపమే చేయకుండా దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నాడు గనుకనే అప్పటి వరకు బ్రతికాడు. గనుకనే 30 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత తన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికాడు. కాబట్టి ఎక్కడా తప్పు చేయకుండా తన ఆజ్ఞలు అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికాడు. కాబట్టి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట మాట్లాడాడు. ఈయన యందు నేను, ఎందుకంటే అప్పటి వరకు అనండి బాప్తిస్మము అప్పుడే తీసుకున్నప్పుడు చెప్తున్నాడు అంటే ఏ సూచక క్రియ చేయలేదు, ఏ అద్భుతాలు చేయలేదు, ఆఖరికి చనిపోయి 3వ దినాన తిరిగి లేచే కార్యక్రమం ఇంకా జరగలేదు. జస్ట్ బాప్తిస్మే తీసుకున్నాడు. అప్పుడే ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటే ఏం చేశాడు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే? అద్భుతాలు సూచక క్రియలు చేయకపోయినా, దేవుని రాజ్య సువార్త ప్రకటించకపోయినా అప్పటి వరకు బ్రతికిన బ్రతుకులో ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా మీరకుండా బ్రతికాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈయన యందు నేను, అది లెక్క అనమాట. అది దేవునికి ఆనందం. ఇప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలి? అదే చేస్తే దేవునికి ఆనందం. అది చేస్తేనే దేవునికి ఆనందం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తాడు తెలుసా? ప్రభువా 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 అంటే రాదు పరలోకం. ఆయన చిత్తం, నా తండ్రి పరలోకమందు నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్తం చేయాలి. అదే నేను చేసింది. మీరు కూడా చేస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశం లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఆనందపడ్డాడు, ఎప్పుడు ఆనందపడ్డాడో మీరు చెప్పండి. అది చెప్పి పాఠం ముగించేస్తా. యేసు ప్రభు ఆనందపడ్డ క్షణాలు బైబిల్లో ఎక్కడ ఉన్నాయా? ఏ సందర్భమైనా ఉందా? చెప్తారా? అబ్బా ఒక మాట, ఎప్పుడు ఆనందపడ్డాడు తెలుసా? ఆయన ఎవరో గుర్తుపట్టిన క్షణాన ఆనందపడ్డాడండి. ఎందుకు అనంటే అప్పటి వరకు ఎవరు ఆయన్ని సరిగ్గా గుర్తించలేదు. ఇప్పటికీ కూడా నేటికి కూడా ఎవరు ఆయన్ని సరిగ్గా గుర్తించే స్థాయిలో ఈ లోకంలో ఉన్న సేవకులు లేరు, విశ్వాసులు లేరు, క్రైస్తవులు అంతకంటే లేరు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు కూడా అంతే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆనందపడ్డాడంటే ఒక్కసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 2-3 వచనాలు చూసి ప్రార్థన చేద్దాం. అందుకు సీమోను పేతురు ఏమని మాట్లాడుతున్నాడు? పేతురు గారు అంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. ఎవరితో చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పారు. చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి రియాక్షన్ చూడండి. ఆయన మాటల్లో అర్థమవుతుంది ఆయన యొక్క ఆనందం. ఎంత ఆనందమో మనకు అర్థమవుతుంది చూడండి. అందుకు యేసు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు, సీమోను బర్యోనా, అబ్బా నీవెవరో తెలుసు, ధన్యుడవయ్యా, నువ్వు ధన్యుడవా. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. అంటే దేవుడు బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తాడు? యేసుక్రీస్తు గురించి దేవుడు నీకు బయలుపరిస్తే, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, దేవుడు నీకు క్రీస్తు గురించి బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తాడు? యేసు దేవుని కుమారుడు అని బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరిస్తే నీ అంతటా నువ్వు ఎవరో చెప్పింది విని చెప్తే మాత్రం నువ్వు ఇంకో రకంగా చెప్తావు. అవునా కదా? ఇంకో రకంగా చెప్తావు, ఇంకో రకంగా చెప్పకు. అవునా? ఎందుకంటే దేవుడు భూలోకమునకు రాలేడు. ఆకాశ మహాకాశములు ఆయన్ని పట్టజాలవు. అందుకోసమే ఆయన ఎవరిని పంపించాడు? తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. అలా పర్ఫెక్ట్గా గుర్తించిన మొదటి వ్యక్తి అని చెప్పొచ్చు ఇతన్ని. అందుకోసమే సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఈ సంగతి నీ అంతటా నువ్వు చెప్పలేదు, నీకు నా తండ్రి బయలుపరిచాడు. పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప నీకు మనుషులు బయలుపరచలేదు అని చెప్పిన తర్వాత ఇంకో మాట చదువు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అంటే ఏ బండ అనుకుంటున్నారు మీరు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ. బైబిల్లో యేసుక్రీస్తును ప్రవక్త అని, బైబిల్లో యేసుక్రీస్తును దేవుని సేవకుడని, ప్రధాన యాజకుడని, అబ్రహాము కుమారుడని చాలా ఉంటుంది. వాటి మీద కట్టలే. దేని మీద కట్టిండు సంఘం? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద. సింపుల్గా క్రీస్తు అనే బండ మీద అనకూడదు. ఇక్కడ ఈ బండ అని అన్నాడు. ఏ బండ అంటే పేతురు, నీవు ఏదైతే చెప్పావో ఆ బండ మీద. అంటే క్రైస్తవ్యానికి పునాది ఏందయ్యా అని అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవడైతే నమ్ముతాడో వాడే క్రైస్తవుడు, వాడే నిజమైన బండ మీద కట్టబడినటువంటి వ్యక్తి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు
దాని ఎదుట నిలువ నేరవు. అది రేంజ్ అనమాట. అందుకోసమే అంటాడు, ఎవడైతే యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తాడో వాడే ఈ లోకాన్ని జయించగలడు, వాడు తప్ప ఇంకెవడు జయించగలడు అని అంటే అది దాని అర్థం. రైట్? నేను నీతో చెప్తున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఏమన్నా ఇచ్చాడు అసలు? అంటే ఏ తాళపు చెవులు ఇచ్చారు? పరలోక రాజ్యపు తాళపు చెవులే ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఈ తాళాలు, ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి, ఎవరికి డోర్స్ ఓపెన్ అవుతాయి పరలోక రాజ్యపు తాళపు చేయాలంటే ఎవరైతే యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుంటారో, అలా నమ్ముతారో వాళ్లకు మాత్రమే ఈ తాళాలు ఇవ్వబడతాయి. అంటే అలాంటి వాళ్ళు మాత్రమే సంఘస్థులు. ఆ సంఘానికి విలువ ఉంటుంది, ఆ సంఘము పరలోకానికి వెళ్తుంది. ఎందుకంటే తాళం చేతులు వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఏ విశ్వాసంతో నువ్వు కట్టబడ్డావు, ఏ బండ మీద నువ్వు కట్టబడ్డావు, అది నిజమైన బండనా డూప్లికేట్ బండనా? అవునా కదా? అందుకోసమే చెప్పాను, ఎప్పుడు కూడా ఈ అబద్ధం అనేది, ఈ డూప్లికేట్ అనేది నిజాన్ని ఆధారం చేసుకుని పెట్టుకొని ఉంటుంది. నిజమైన బండ ఏదయ్యానంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటమే నిజమైన బండ. ఆ బండ మీద కట్టబడటమే బలమైన పునాది. అది గాలొచ్చినా వరదొచ్చినా ఏమొచ్చినా కదలదు. అలాంటి వాళ్ళకే పరలోక రాజ్యపు తాళపు చెవులు అందుతాయి. అలాంటి వాళ్ళకే పరలోక రాజ్యపు డోర్స్ ఓపెన్ అవుతాయి. తెలుసా? సో ఈ సందర్భంలో పరలోక రాజ్యపు తాళపు చెవులే ఇచ్చేసాడంటే ఎంత ఆనందపడితే ఇస్తాం చెప్పు? అవునా కదా? మన హృదయాన్ని ఎవరైతే సంతోషపరుస్తారో వాళ్ళకే మనం గిఫ్ట్లు ఇస్తాం, మన దగ్గర ఉన్నది ఇస్తాం. అంతేనా కదా? మన జీవితంలో మనల్ని ఎవరైతే సంతోషపరుస్తారో వాళ్ళకు మాత్రమే ఇస్తాం మనం, మిగతా వాళ్ళకి ఇవ్వం. ఏమి ఇవ్వం. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇస్తామా? ఇవ్వంగా. ఇది అంతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితకాలం మొత్తంలో ఆనందపడ్డ క్షణం ఏదైనా ఉంది అని అంటే అది. మరి ఇది ఉందా? కేవలం పండగ చేస్తున్నావా? అయితే నీ జీవితమే దండగ. పండగ చేసేటటువంటి వారందరూ పోయేది నరకానికే. అందుకోసమే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడో వాటి అర్థం తెలుసుకొని బ్రతకాలి. అసలు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎలా బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు, మనకేం చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, అది కదా మనం చేయాల్సింది. అలా చేయకుండా మన ఇష్టానుసారంగా బైబిల్లో లేనిది కరెక్ట్గా బైబిల్లో లేనిదే చేస్తాం. మనం ఉన్న బైబిల్లో లేనిదే చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించినటువంటి మాదిరి చూడు ఎంత బాగుందో. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ఆనందపడాలి అని అంటే, దేవుడు ఆనందపడాలంటే, వారు ఆనందంగా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వచనాల ప్రకారంగా ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే క్రీస్తుకు ఆనందం, ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే దేవునికి ఆనందం. వాళ్ళని ఆనందపరిచే ప్రయత్నంలో మనం ముందుకు సాగుదాం. లేనిపోని పండుగలు చేసి ఎందుకు దండగ చేసుకోవటం? వేలు లక్షలు అదే డబ్బులు దేవుని పరిచర్య కోసం వాడితే ఎంత బాగుంటుంది? సువార్త పరిచర్య కోసం వాడితే ఎంత బాగుంటుంది? అవునా కదా? చాలామంది పేదలు ఉంటారు, ఇబ్బందులు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, విశ్వాసులు చాలామంది ఉంటారండి. ఒక సంఘంలో విశ్వాసులు పేదరికంలో, అప్పుల బాధల్లో, ఇల్లు కట్టుకోలేక, తిండి గడవక, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలామంది విశ్వాసులు ఉంటారు. కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ ఏం చేస్తుంటారు తెలుసా? లక్షలు పెట్టి క్రిస్మస్ చేస్తుంటారు. దానివల్ల దేవుడు ఆనందపడతాడా? బాధపడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాధపడతాడు. అవునా కదా? 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పబడిన విషయం మనకు తెలీదా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చితిరి, అన్నం లేనటువంటి వాళ్ళకి అన్నం ఇచ్చితిరి, హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడవచ్చితిరి, నాకే చేశారు మీరు అని అంటే, మీకెప్పుడు చేసావయ్యా అని చెప్పేసి నీతిమంతులు అడిగితే, అల్పులైన నా ఈ సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. అది చేస్తున్నారా? అది చెయ్యం. పండుగలు చేస్తాం. పెద్ద చెట్టు, క్రిస్మస్ ట్రీ, స్టారు, లైటింగు, దండగ ఖర్చు కాదు ఇదంతా. పెయింటింగులు, అసలు ఏంది? దేవుణ్ణి ఏడిపిస్తున్నారు, బాధపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు. క్రిస్మస్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ జాగ్రత్త. మీ ఇష్టం, చెప్పటం వరకే మా బాధ్యత. ఎందుకంటే వాక్యం బోధించేటటువంటి వారు ఖచ్చితంగా ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఖండించటానికి, బుద్ధి చెప్పటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి అనుకూలమైన వచనాలు చేత పట్టుకున్నాం, వాక్యాన్ని చేత పట్టుకున్నాం, అదే చేయాలి. కాబట్టి చేశారు. ఆ తర్వాత మీ ఇష్టం. రైట్? కాబట్టి క్రీస్తును అనుసరించి బ్రతికితేనే గొప్ప, క్రీస్తును అనుసరించి బ్రతికితేనే మనకు లాభం, ప్రయోజనం. కానీ ఈ అనవసరమైన ఆచారాలలో ఏమీ లేదు. ఈ ఆచారాలను పాటించకుండా క్రీస్తును అనుసరించి మీరు నేను మనమందరం బ్రతకాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం.
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగునైనా ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. విన్నటువంటి మాటలను తండ్రి ఇదిగునైనా పెడచెవిన పెట్టకుండా విని విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకునేటటువంటి వారంగా ఉండకుండా తండ్రి ఇదిగునైనా వాక్యానుసారంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరుకోవడానికి ప్రయత్నపడే బిల్లలుగా మేము ఉండవలకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగునైనా ఎంతమంది అయితే వినారో వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించి ఆత్మీయంగా వారిని బలపరిచి తండ్రి పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం పొందుకొని బలపడి స్థిరపడి మీరు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకునే గొప్ప భాగ్యం వారికి అనుగ్రహించమని తండ్రి ఇదిగునైనా మరొకసారి మేమందరం కలుసుకొని మీ మాటలు ధ్యానించుకునేంత వరకు మీకు అబ్దుల్ దయచేయమని కోరుచు బ్రతి మాల్కొంచి మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం ద్వారానే ప్రార్థన అడిగి వేడుకొంచు బ్రతి మాల్కొంచు పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.